వెల్కమ్ టు ఎక్స్‌ప్రెస్ రాజా. చాలా బాగా చదువుకునే వాళ్ళ నటిస్తున్నారు. వెరీ గుడ్, ఐఎమ్ హ్యాపీ. వెనక బ్యాచ్ చూస్తుంటే అర్థమవుతోంది మా బ్యాచ్ అని. ఇందులో ఎంతమంది బాగా చదువుతారు? ఎంత సో నిన్నటితో వీకెండ్ అయిపోయింది. ఏంటి విశేషాలు? ఏం చేశారు? హాయ్ ప్రదీప్. ఎవరు వచ్చారు? వాయిస్ మీదేనా? ఓకే, హాయ్. నా పేరు పూజ. నేను చేస్తా అందరికి బ్యాండ్ బాజా. ఇంత పెద్ద పేరు ఆధార్ కార్డు ఇంతే ఉందా మొత్తం అంతా? ఎస్, ఆన్సర్. లాస్ట్ సాటర్డే నేను ఆలీతో సరదాకి షోకి వెళ్ళినా. మీది తెలుగు ఎందుకు ముక్కలు వస్తుంది? మీ పేరు పూజేనా? ఏం చదువుతున్నారు మీరు? డిగ్రీ. థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్? ఫస్ట్ ఇయర్. వావ్, ఫస్ట్ టైం. ఏ బ్రాంచ్? ఆవిడ కాదమ్మా, నువ్వే బ్రాంచ్ అన్న. కంప్యూటర్స్. అంతే ఉంటుందా? కంప్యూటర్స్. బీకామ్ కంప్యూటర్స్. ఓ వెరీ గుడ్. కెమిస్ట్రీ ఉంటుంది. మళ్ళీ ఆవిడ చూస్తావు. ఏ కాలేజ్? మాస్టర్స్. నువ్వు చదువుతుంది బీకామ్ అన్నావు కదా, మాస్టర్స్ అంటే? కాలేజ్ మాస్టర్స్. ఓ ఎందుకంటే మంచి కాలేజ్ పేరు మాస్టర్స్ పెట్టారా? అక్కడ చదివిన వాళ్ళకి మాస్టర్స్ చేయక్కర్లేదు అయితే. చెప్పాలా? యా, ఓకే. మళ్ళీ ఆవిడని చూస్తావు. ఓ పని చేయి, నువ్వు ఇటు వచ్చి కూర్చోమ్మా. ఇప్పుడు ఎవరిని చూస్తా. అటు పక్క మా జాన్ ఉన్నాడు. మా జాన్ని చూస్తా చెప్పమ్మా. హాయ్. నా పేరు పూజ. నేను చేసిన అందరికి బ్యాండ్ బాజా. ఆలీతో సరదాగా గెస్ట్ లాగా షోకి వెళ్ళినా. సో ఆలీకి అక్కడ అడిగిన మీ బొగ్గ మీద సొట్ట ఎట్లా వచ్చింది అని. ఆలీతో సరదా షోకి వెళ్ళావా? ఓకే. అది శుక్రవారం వస్తుందా, శనివారం వస్తుందా? సోమవారం వస్తుంది. ఓకే. అయితే బుగ్గ మీద సొట్ట ఎట్లా 9:30కి వస్తుందా, 9ంటికి వస్తుందా? మరి వెళ్ళినానో గెస్ట్ కింద. చెప్పండి. అయితే బుగ్గ మీద సొట్ట ఎట్లా వచ్చింది అని అడిగితే ఎక్స్‌ప్రెస్ రాజాకి వెళ్ళి ప్రదీప్ గారికి అడగండి చెప్పారు. సో మీకు అడుగుతున్నా ఎట్లా వచ్చింది? మీకు కూడా ఉంది కదా, సో ఎట్లా వచ్చింది? ఆయనకు వచ్చిందని నాకు వచ్చిందమ్మా. ఆయన్ని చూసి నవ్వి సొట్టపడ్డది. నవ్వుతుంటే ఇలా వచ్చి స్పీడ్ బ్రేకర్ రోడ్ వైండింగ్ లో సగం బొక్క లోపలికి వెళ్ళింది. ఎస్, ఇట్ ఈస్ ఎ డిప్రెషన్ ఇన్ ద స్కిన్ ఎలాస్టిసిటీ ఆఫ్ ద నర్వ్స్. మేధావులు ఆ ప్రశ్నలు అడిగినప్పుడు మాలాంటి మేధావులు కాదు, అబద్ధం. నేనే క్యూడుకున్నా. వెంట 2 అబద్ధాలు. సూపర్. హాయ్ ప్రదీప్ అన్న, నా పేరు విక్రమ్. ఏం చేస్తుంటారు మీరు? డిగ్రీ ఫస్ట్ ఇయర్. నేను డౌట్ కున్నాను. డిగ్రీ. చెప్పండి. లాస్ట్ వీకెండ్ ఏం చేశానంటే జిమ్నాస్టిక్ క్లాస్కి వెళ్ళా అనమాట. ఎక్కడికి? జిమ్నాస్టిక్ క్లాస్. స్పెల్లింగ్ చెప్పు. స్పెల్లింగ్ మాకు తెలియదు అన్నాను. జిమ్నాస్టిక్ క్లాస్కి వెళ్ళా. అక్కడ సార్ ఏమన్నాడంటే ఎగరడం వచ్చా అన్నాడు. నాకు రాదని చెప్పిన. అయితే అడవికి వెళ్ళి కొమ్మలు పట్టుకొని ఎగురమన్నాడు, వేలాడమన్నాడు. నేనేం చేసిన డైరెక్ట్ అడవికి పోయి కొమ్మలు పట్టుకొని వేలాడినా. ఇక తర్వాత సార్ దగ్గరికి వెళ్ళి చెప్పిన. సార్ చూసి నవ్విన్నాను. అంతే. అంతా కలలాగా ఉంది, నమ్మలేకపోతున్నాను. తప్పులేదు సార్ అలా అండంలో. కానీ ఇప్పుడు నువ్వు జిమ్నాస్టిక్ క్లాస్కి వెళ్తే ఆయన అడవికి వెళ్ళి కొమ్మలు ఎగరమన్నాడా? ఫస్ట్ ఎగరడం వచ్చా అడిగాడు. నాకు రాదని చెప్పిన. డైరెక్ట్ అడవికి వెళ్ళి కొమ్మలు పట్టుకొని అడవికి వెళ్ళి కొమ్మలు వెళ్ళాడైతే ఆయన ఎందుకు నీకు? అయితే నాకు రాదని చెప్తే డైరెక్ట్ వెళ్ళమన్నాడు. ఇక ఈసారి వెళ్ళినప్పుడు ఊగుతున్నప్పుడు ఒక సౌండ్ ఉంటుంది అనమాట. ఏదన్నా ఒకసారి నువ్వు ఇక క్లాస్కి వెళ్ళక్కర్లే, అక్కడ ఉండిపోవచ్చు. హాయ్ ప్రదీప్. ఎక్కడరా? హాయ్. కనిపించట్లేదా? చుక్కల్లో చంద్రులా ఉన్నారు మీరు. ఐఎమ్ స్నేహ. హాయ్ స్నేహ. హౌ ఆర్ యు సార్? ఐఎమ్ 90 రూపీస్ ఫైన్. హౌ ఆర్ యు? గోరింటాకు పెట్టుకున్నారా? చాలా బాగుంది. థ్యాంక్ యూ. బ్రాస్లెట్ కొత్తదా? నేను ఈ వీకెండ్ ఎలా స్పెండ్ చేశానంటే బంజారా హిల్స్ లో బజ్జీలు తిని, ట్యాంక్ బండ్ పైన టిక్ టాక్ చేస్తూ, ఈఎస్ఐలో ఇలాలు కొడుతూ, ఈఎస్ఐలో ట్రీట్మెంట్ తీసుకుని, ఎర్రగడ్డలో ఎంజాయ్ చేస్తూ అలా స్పెండ్ చేశాం.
మామూలుగా ఫ్రీగా ఉన్నప్పుడు ఏం చేస్తుంటారు? డాన్స్. మైక్ అక్కడికి ఇచ్చి రండి. వద్దు. రావాలి. ఒక్క నిమిషం అమ్మా. ప్యాంట్ ఓకే. ఏ పాటకి డాన్స్ చేస్తారు? ఓకే, ఇప్పుడు స్నేహ అర్చే అద్భుతమైన నృత్య ప్రదర్శన. Wonderful, clap for, come on. Very well done, super. And Vikram, మీరు జిమ్నాస్టిక్స్ క్లాస్కి వెళ్ళక్కర్లే, సేమ్ స్టెప్. ఈ వీకెండ్ లో నేను వాయువేగంతో హిమాలయకి వెళ్ళి. ఎలా వెళ్ళావు? వాయువేగంతో. అదే బండా? నా బైక్ అన్నా. బైక్ వెళ్ళి అక్కడ ఉన్న ఒక చిన్న రాయిని తీసుకుని వచ్చిన. అది చూసి మన భారత గవర్నమెంట్ నాకు ఆస్కార్ అవార్డు ఇచ్చింది అన్నమాట. అలా నా వీకెండ్ అయిపోయింది. భారత గవర్నమెంట్ ఆస్కార్ ఇస్తుందా? అవునన్నా, నా కోసం అలా సపరేట్ గా తయారు చేసింది అన్నమాట. హాలీవుడ్ లో ఇస్తారు, నందులు ఇస్తున్నారా? ఎందుకు ఇచ్చింది నీకు? అంత దూరం వెళ్ళి చిన్న రాయి తీసుకొచ్చినా కదా, అందుకనే ఇచ్చేసారు మనకు. సిటాసిన్ 650 టాబ్లెట్ ఉందానా? అవునా అన్న? నైట్ 2 వాడాలి నువ్వు. ఓకే, ఎక్కడ అడుగుతాయినా? నాకు కూడా తెలియదు, నేను అదే వాడుతున్నాను. ఓకే అన్న, నాకు సజెస్ట్ చేయవా మీరు కొద్దిగా? తప్పకుండా. మీ ఈఎస్ఐ పంపించండి ఒకసారి. ఈఎస్ఐ పంపించండి ఒకసారి. ఈ వీకెండ్ నేను స్విమ్మింగ్ పూల్ చేయాలనుకున్నాను. ఏం చేయాలి? స్విమ్మింగ్ పూల్ చేయాలనుకుంటున్నాను. స్విమ్మింగ్ పూల్ ఏం చేస్తావు? అంటే బాడీ పెంచుద్దామని. సన్నగా ఉన్నా కదా. స్విమ్మింగ్ పూల్ ని చేస్తే బాడీ పెరుగుతుందా? అంటే మా ఫ్రెండ్స్ సజెస్ట్ ఇచ్చారనమాట. స్విమ్మింగ్ చేద్దాం అనుకుంటున్నావా? ఆ స్విమ్మింగ్ చేద్దామని స్విమ్మింగ్ పూల్ కోసం ఎతికాను అనమాట. సార్ నాకు మీరు చాలా ఎతికాను అనమాట. ట్యాంక్ బండ్ ఉంది కదా. అదే అన్న, అక్కడికి వెళ్దాం అనుకున్నాను. చాలా చోట వెతికి నాకు బోర్ కొట్టి చిరాకు పెట్టేసి చివరికి ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్ళి దూకేసా. వెరీ గుడ్. దూకిన తర్వాత నాకు అనిపించింది, అయ్యో నా పక్కనే ఉంది కదా స్విమ్మింగ్ పూల్, అంత దూరం ఎందుకు పోయినా అనిపించి ఫ్రెష్ గా అనిపించింది. తర్వాత బయటకు వచ్చారు ఎందుకు అర్థం జిల పడుతుంది అన్న. ఎందుకంటూ అదే భయ్యా, బుద్ధుడు కూడా అదే చెప్తున్నాడు కదా, ఇక్కడ దూకితే అక్కడ పోతావని. అందుకే అర్థం కాదని స్టాచ్యూ పెట్టారు అక్కడ. అది నేను చూసుకోలేదు ఫస్ట్. ట్యాంక్ బండ్ మీద మొక్కలు చూడటమే తప్ప లోపల నీళ్లు చూడలే కదా. మొక్కలు కాదన్న, తర్వాత ఫిగర్లు ఉంటారు కదా అక్కడ చాలా మంది ఉంటారు కదా. నేను అది డైరెక్ట్ చెప్పకుండానే మొక్కలు అన్నాను రా, నీకు అర్థం కాదు. మొక్కలు సరౌండింగ్స్ కి ఉపయోగపడతాయి, ఎన్విరాన్మెంట్ కి. నువ్వు ఎండలో తిరగమాక. వెనక ఎవరో మేధావి నుంచున్నారా సార్? హాయ్ అన్న, దిస్ ఇస్ పవన్ కళ్యాణ్. హాయ్ పవన్. పేరులోనే ఆ పవర్ ఉంది, నువ్వేం చేయలేవు. చెప్పు. ఈ వీకెండ్ నాగార్జున గారితో నాగార్జున సాగర్ వెళ్ళాను. విజయ్ దేవరకొండ పద్యం అప్ప చెప్పకుండా నువ్వు సొంతంగా రాసుకొచ్చినట్టు చెప్పాలి. హాయ్ అన్న. అది కాకసర్లే. ఆన్సర్. నాగార్జున గారితో నాగార్జున సాగర్ వెళ్ళాను. ఎందుకు? తిరగనికి. ఓకే. విజయ్ దేవరకొండతో విజయవాడ వెళ్ళాను. ఎందుకు? తిరగనికి. ఓకే. కాజల్ తో కాకినాడ వెళ్ళాను. ఎందుకు? చూడనికి. కాకినాడ దాకా ఎందుకురా? రకుల్తో రాజమండ్రి వెళ్ళాను. ఈ వీకెండ్ మొత్తం సెలబ్రిటీస్ తో ఫుల్ ఎంజాయ్ చేశాను. అంతే. జాగ్రత్త నాన్న. ఎస్, ఇప్పుడు స్క్రీన్ మీద ఒక ఇమేజ్ వస్తుంది. ఆ ఇమేజ్ కి మీరు ఏ ఆన్సర్ ఇద్దాం అనుకున్నా ఇవ్వచ్చు. ఓకే, ఫస్ట్ ఇమేజ్. అరే నరేంద్ర సెల్ఫీ దిగాడు నరేంద్ర. హాయ్ అన్న, వరుణ్. వచ్చిండా నువ్వు వరుణా? ఓకే, హాయ్ వరుణ్. పందిని చూస్తే నాకు పాట గుర్తుకొస్తుందన్న. ఏం పాట? ఎన్నెన్నో జన్మల బంధం. నీళ్ళు వన్ నీళ్ళు. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ వీడని బంధం. సూపర్ రా. రెడీ. ఇప్పుడు పందేలారు.
ఏరా పంది సిగ్గుపడుతున్నా పంది మామూలు ఎలా అరుస్తుంది ట్రై చేయి ఎప్పుడైనా చూసావా నరేంద్ర ఒకసారి హాయ్ అను అదిగో చూసా ఓహో మీ ఇద్దరు ఫ్రెండ్స్ అనుకుంటా ఇద్దరు మాట్లాడుకుంటున్నారు థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ హాయ్ ప్రదీప్ నాకు పందిని చూస్తుంటే చాలా జెలస్ గా ఉంది ప్రదీప్ అది సెల్ఫీ అది పౌట్ బాగా పెడుతుంది కదా లేదు ప్రదీప్ అది స్వేచ్ఛగా ఎంత మంచిగా బురదలో దొర్లుతుందో నేను ఎలా దొరలలేకపోతున్నానా అని కొంచెం ఫీల్ అవుతున్నా ఏంలే ఇంటి ముందు చిన్న ఏరియా క్రియేట్ చేసుకుని దాన్ని మధ్య ముల్తాని మట్టి అంటున్నారు అనమాట సేమ్ కాన్సెప్ట్ దీనిది అది కూడా తర్వాత అది వర్షం పడినప్పుడు తప్ప స్నానం చేయదు అది చిన్నది బాగుంటది వెనక తోక ఇలా ఉంగరం తిరుగుతుంది అని తిరుగుంటది ఓకే థ్యాంక్ యూ యాక్చువల్లీ మిమ్మల్ని చూసినప్పటి నుంచి ఆ పంది అనే రూపాన్ని మర్చిపోయాను సేమ్ యాసిస్ ఉండడం వల్ల కన్ఫ్యూజ్ అవుతున్నావు బ్రో కాదు బ్రో మే హ్యాండ్సమ్ ముందు పంది అనే రూపాన్ని మర్చిపోయాను అప్పటి నుంచి మైండ్ బ్లాక్ అయిపోయింది హలో వాళ్ళ స్టైల్లో వాళ్ళే హ్యాండ్సమ్ తెలుసా నీకు చెప్పండి యాక్చువల్లీ పంది విషయానికి వస్తే నాకు మంచి ఇన్సిడెంట్స్ గుర్తుకొస్తుంది మా ఇంట్లో మా నాన్న పైకి నా పైనకి కోపం వచ్చినప్పుడల్లా అరే పంది సచ్చినోడా పందిగా ఊర్లో తిరుగుతున్న చిన్నప్పటి నుంచి ఒక అనుబంధం ఉంది నీకు ఆ పందిగా ఏమున్నా పని చేయట్లేదు పంది ఊర్లో తిరుగుతున్న పంది ఒకటే పంది దొరుకుతుంది నువ్వు దొరుకుతున్నావు మంచం మీద పెద్ద తేడా లేదు అదేంటో భయ్యా నాకు అర్థం కావట్లేదు పంది నా మీద కోపం వచ్చినప్పుడు నన్ను తిట్టాలి గాని అతను పందిని తిడతామేంది నాన్న నాకేదో అర్థం కావట్లేదు వన్య జంతువుల సంరక్షణ దానికి కంప్లైంట్ ఇవ్వాలి మనం బ్యాడ్ ఫీల్ అవుతాయి తెలుసా అదే అర్థం కావట్లేదు దాని సొల్యూషన్ ఏంటి మిమ్మల్ని అడుగుదామని అంటే అవి ఈజీగా కనిపిస్తున్నాయి కాబట్టి వాటి గురించి తిడుతూ ఉంటారు అనమాట అండ్ బేసికల్లీ అందుకే ఇప్పుడు అవి ఎక్కువగా కనపట్లేదు ఈ మధ్యన తిడుతున్నారు మిమ్మల్ని ఇంకా తిడుతున్నారు సార్ వెరీ గుడ్ నాన్న ఏం చదువుతున్నారు మీరు బీటెక్ కంప్లీట్ అయింది బీటెక్ కంప్లీట్ అయ్యాక కూడా ఇంకా దాన్ని వాడుతున్నారంటే మీ ఇంట్లో ఐ కెన్ అండర్స్టాండ్ థ్యాంక్ యూ హాయ్ భయ్యా దిస్ ఇస్ వినయ్ హాయ్ వినయ్ కొన్ని సెల్ఫీలు చూస్తే కొంతమంది గుర్తొస్తారు భయ్యా ముందుగా ఈ అమ్మాయిలు ఉన్నారే మూతి ఇట్లా పెట్టి సెల్ఫీలు దిగుతారు కదా సేమ్ పందుల్లాగానే కనిపిస్తారు భయ్యా అదొక కళ నాన్న నువ్వు ట్రై చేయి ఒకసారి ఇట్రా ముగ్గురం రావాలి ఓకే సేమ్ పెట్టాలి రెడీ మొత్తం బయటికి రావాలి అది చూడు ఎంత బయటికి పెట్టిందో డైరెక్ట్ ముక్కు మూతి బయటకు తోసింది అది రెడీ సూపర్ చాలా బాగా వచ్చింది ముగ్గురం బాగా పడ్డాం అది కొంచెం గ్లామర్ గా పడింది థ్యాంక్ యూ సో మచ్ ఏదో ఒకసారి అందరూ ఒకసారి పెట్టండమ్మా ఓరిది నేసాలు మై సెల్ఫ్ ప్రీతి పందిని చూస్తే నా బాయ్ ఫ్రెండే గుర్తుకొస్తాడు వావ్ వావ్ వాట్ ఏ క్యూట్ కంపారిజన్ ఎందుకంటే వాడు కూడా బురదలో బొర్లుతాడు అనమాట అది వాడు అనుకుంటాడు ఆయన్ని తలుచుకుంటే నీకు పంది గుర్తొస్తుంది ఆయనకి ఏం గుర్తొస్తుందో ఏ పామో ముంగీసో గుర్తొస్తూ ఉండు చెప్పుకోలేదే ఇప్పుడు ఆ పాట ప్లే అవుతూ ఉంటుంది అక్కడ ఆయన ప్రౌడర్ అనుకుంటాడు పోలే అర్థం అవ్వాల్సిన అర్థమైంది కదా వాళ్ళకి బావ గారిని అడిగాను చెప్పండి దిస్ ఇస్ మనీ ప్రజలకు ఉన్న రహస్యం ఏంటంటే తెలియని రహస్యం పంది జుట్టు హెయిర్ పంది హెయిరా హెయిర్ ఎటు నుంచి ఎడుదిపోయింది ఇది అది ఇప్పుడే పుట్టినట్టుంది పంది ఇప్పుడే పుట్టినట్టుంది అది ఈ సైజ్ లో ఉందా ఓకే ఓకే దాని హెయిర్ మనం మార్నింగ్ బ్రష్ చేస్తామా దాంతో వేస్తాం మనం మార్నింగ్ బ్రష్ అందరం పంది హెయిర్ తో అంత యూజ్ ఉంది పంది వల్ల దాని అనవసరం మళ్ళీ బ్రష్ దాకా తేడం ఎందుకు దాని మీదే మూతి పెట్టి పాపం దాని చుట్టూ ఎందుకు పీకడం అనవసరంగా ఇదేదో బాగుంది కదా పేస్ట్ పట్టుకెళ్ళి పందిని పట్టుకుని పందికి ఇలా రాసి
సూపర్. అందుకే దాన్ని ఊడగింపాలి మనం అందరం. థ్యాంక్ యూ మేడం. ఓకే నెక్స్ట్ పిక్చర్. అన్న దిస్ ఇస్ భానుప్రసాద్. అంటే నేను మా ఫ్రెండ్ మెట్ ఛాలెంజ్ కట్టినా. అంటే పట్టల కింద తల పెడితే తల పోతుందా లేదా అని చెప్పేసి బెట్ కట్టాము. అయితే నేను ఏమనుకున్నా తలకాయ ఉంటే ఎడ్ ఉంటే తలకాయ పైన ఆ డౌట్ అవసరంలే, ఎందుకంటే ఆ థాట్ వచ్చిందంటే తలకాయ లేనట్టే కదా. అది కాదన్న. ఓకే ఓకే. అంటే పెట్టినప్పుడు నేనేమనుకున్నా గుండు చేసుకొని పెడితే అయిపోతుంది కదా అని చెప్పేసి గుండు చేసుకున్నా. నాకు గుండు సూతూ ఉండడం వల్ల ట్రైన్ జారిపోయింది. నాకు గుండు సేఫ్, బెట్ పైసలు వచ్చినాయి మళ్ళీ. నువ్వు టోపీ ది ఒకసారి. తప్పులేదులే. సూపర్ నాన్న. దిస్ ఈస్ దివ్య. గుండెని చూడగానే ఎవరు అనేది మర్చిపోయి గుండు మీద కొడతాను. అలాగే ఒకసారి మా సార్ని గుండు మీద కొట్టాను. అప్పుడు తను నా మార్క్స్ తక్కువ వేశారు. మార్క్స్ తక్కువ వేసారా? మంచి సాంగ్ వాయించలేదు అనుకుంటా నువ్వు. నీకు మామూలుగా వచ్చా వాయించడం? ట్రై చేసా ఎప్పుడైనా గుండు మీద? ఒక్క నిమిషం. ఫోన్ నేను మాట్లాడతా ఈ లోపల. ఏంట్రా? ఓకే ఓకే రామేట్రా. ఆవిడ గుండు మీద ఎప్పుడైనా తబలా వాయించాలో కోరుకుందంట. తబలా అనుకూలంగా పెట్టుకోండి. ఒక్క నిమిషం మా శృతి చేస్తా. శృతి శృతుందా సైలెంట్. నేను హలో అన్నా, మనోడు స్టేజ్ మీద ఉన్నాడు, నేను ప్రదీప్ మాట్లాడుతున్నా. అన్నా అది గంట ఎపిసోడ్ అరగంటకి ఎడిట్ చేసి పంపించేసాను. ఓకే బాయ్ టాటా బాబాయ్. ఆవిడికి తబలా నువ్వేగా ఫోటో తీసుకొచ్చింది గుండుది. ఆవిడికి గుండు మీద తబలా వాయించే కోరిక ఉందంట. చిన్నది ఉండిపోయింది. దామ్మా జాగ్రత్తమ్మా, ఎంట్రికలు అతికిచ్చాము, గట్టి కొడితే ఊడిపోతాయి. ఓకే నాకు కొంటెగాన్ని కట్టు ఆ బీట్ కావాలి. మైక్ ఇవ్వండి. నువ్వు మైక్ తెచ్చుకోమా. అరే నేను చూశాను రా చిన్నప్పుడు సినిమాలో టీవీలో, అది తబలాని శృతి చేస్తారు ఇలా టంగ్ 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 టంగ్. స్వరాభిషేకంలో చూసా. రెడీ సౌండ్ బట్టి దాన్ని క్రియేట్ చేద్దాం. కొట్టమ్మా. నువ్వు కొట్టు. కొట్టు గట్టిగా పడాలి. ఇది పట్టుకోరా. అలా పెట్టి అలా రావాలి. కొంచెం నూనె డబ్బా తెప్పినా సార్? బాగా ఎంజాయ్ చేస్తున్నట్టు. సమ్మగా ఉందా? ఓకే థ్యాంక్ యూ. అప్పుడప్పుడు తలస్నానం చేస్తుంటారా? ఐఎమ్ శ్రావణ్. ప్రతి ఎండాకాలం నేను గుండు చేసుకుంటానా. ఆ గుండులో నా మజా లేదన్నా నీకు. ఏమేమి లాభాలు ఉంటాయి? మనం బయటకు వెళ్తాం కానా. ఓకే మనం ఇంటికి వస్తాం కానా, చల్లలి మన నెత్తిమీ పోసుకుంటాం కానా, మస్తుంటానా. భలే ఉండిద్ది. ఇలా పోయిగానే ఆమ్లెట్ వేసిన పెరం మీద నీళ్లు పోసినట్టే మస్తుంటాను మజా. థ్యాంక్ యూ. దిస్ ఈస్ మౌనిక. హాయ్ మౌనిక. మా పక్క ఇంటి అంకుల్ కి మొత్తం గుండె ఉంటది. ఉంటే ఎందుకు అంకుల్ మీకు ఇలా మొత్తం గుండె ఉందని అడిగితే పెళ్ళయింది కదా ఆయన నాతో చెప్పారు. ఆయనతో ఎవరైనా గొడవ పెట్టుకున్నప్పుడల్లా నువ్వు నా ఎంట్రీ కూడా పీకలేవురా అన్నాడంట. వచ్చిన ప్రతివాడు ఒకటి మీకు పోయి అంటాడు. అంతేగా. వెరీ గుడ్. సూపర్.